राधा कैसे न चले कितने चले आना चले ఓహో ఎరా నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? మనిషి అని వాడు ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసే ఇప్పుడు ఈజీగా తినేయచ్చు. అవునరా, మీ ఇంటి ఓనర్ అమ్మాయికి నీ లవ్ సంగతి చెప్తానన్నావు కదా, ఏమైంది? మొన్న సరాసరి వెళ్ళి కలిసి చెప్పేశాను రా. చూడు కల్పన, ఆ రాకేష్ లాగా నేను అంత అందగాని కాదు, రాకేష్ లాగా నా దగ్గర కార్లు అవి లేవు, రాకేష్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు, రాకేష్ లాగా నా దగ్గర 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కల్పన అని చెప్పేశాను రా. అయితే ఏమంది? ఇవన్నీ సర్లే కానీ ముందా రాకేష్ గారి అడ్రస్ చెప్పమంది. హాయ్. ఓ మీరా? నాట్ బ్యాడ్, బాగానే గుర్తుపట్టారే. బెరర్ ఏం తీసుకుంటారు? 11 ఐస్ క్రీమ్. ఓకే, 1 చాక్లెట్ ఐస్. ఓకే, చల్లగా ఉందా? బాగా చల్లగా ఉండాలి ఒకటట్రా. అలాగే. ఇవాళ సెకండ్ షోకి టామ్ రేట్ వెళ్దాం. ఓకే మా. ఈవిడ మన ఈటీవీ ప్రోగ్రామ్ లో మాట్లాడారా? ఆహా, ఏం మాట్లాడారు? అండ్ ఆ రోజు మీరు స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడారండి. ఏం మాట్లాడారు? అదేనండి, చిన్నప్పుడు మీకు ఫ్రెండ్ ఉండేదని, ఆ అమ్మాయి ఇప్పుడు మీకు కనబడితే మీరెవరో చెప్పకుండా క్లోజ్గా మూవ్ అవుతారని మనసు. ఏంటండి ఏమైంది? వాడు ఎంపీ కొడుకు, ఆడపిల్లల్ని ఎప్పుడూ టీజ్ చేస్తాడు. ఇంటర్నేషనల్ ఇడియట్. రేయ్ రేయ్ ఆగరా. లిసన్. రేయ్ టాయిలెట్స్ ఎక్కడండి? థ్యాంక్స్ అండి. ఈయన సరాసరి చెన్నింటికి వెళ్తాడు రా, వాళ్ళు చేతులకి చిలకలు చుట్టూ నోట్లో పెడతారు, అంతే ఫ్లాట్. ఈయన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాడు. రే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, మా నాన్న కూడా ఇలాగే ఆస్తి మొత్తం రాసిచ్చాడు రా. మరి మీ అమ్మ ఊరుకుందా? ఎందుకు ఊరుకోదు? రాసింది మా అమ్మకే కదా. హలో హలో, మోహన్ ఉన్నాడా? మోహనా? అదే సిటీ ఆడియో వీడియో షాప్ ఓనర్ మోహన్ రావు. ఓ మా డాడీనా? ఇప్పుడే బయటికి వెళ్ళారండి. అయితే నా దగ్గరికి అయి ఉంటుంది. ఉంటాను. రేయ్ నువ్వు అన్నది కరెక్టేనేమోరా. అనుభవం రా. రే పద, డాడీని ఫాలో అయ్యే విషయం అటు ఇటు తేల్చేద్దాం. అన్నాడు పద. వేణు, టిఫిన్ రెడీ అయింది, తినేసి వెళ్ళు. నేను వచ్చాక తింటానమ్మా. రే రారా. రే నేను తినేసి వస్తాను, నువ్వు వెళ్ళు. ఏమైంది వీడికి వాళ్ళ? దోశ తినాలంటే ఆస్తి మిగలాలి కదా. ఆ రే అటు చూడు. ద్వారకా నగర్లో ఓ సైట్ కొన్నాను, సీతమ్మ దారిలో ఫ్లాట్ కొన్నాను. రే మీ డాడీ చెన్నైని పబ్లిక్ లిమిటెడ్ చేసాడు రా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గానీ మీ మమ్మీ పార్ట్ 2 అదిరిందిరా. అచ్చం ముదిరిపోయిన మమతా కొలకరణలాగా ఉంది. రే పిచ్చివాగుడు వాక్కు. ఏయ్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? నాకు లిప్ రీడింగ్ తెలుసురా. నీకు బుక్ రీడింగే రాదు, ఇంకా లిప్ రీడింగా? ఎనవా అంకుల్, ఈ హార్ట్ నీది, ఈ జేబు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఆంటీ ఆ డార్లింగ్, మీరు నాకు మనసిచ్చారు, మీ పర్సులో డబ్బులు ఇచ్చారు, మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడు ఇస్తారు? అంకుల్ అది నీ సొంతం, నువ్వెప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఆంటీ మరి ఆల్రెడీ అందులో రెంటకున్న మీ ఆవిడ సంగతి ఏంటి? అంకుల్ అది జస్ట్ వంటింటి కుందేలు. అంత మాట అన్నాడా? ఆ చూస్తోంది చెప్తున్నామండి, ట్రూ ట్రాన్స్లేషను. ఏంట్రా టైం ఎంత అయింది? ఇప్పుడే రావటం? సారీ, కాసేపు ఆగొస్తాం, వెనక్కి పిలుచుకోండి. రై చంపేస్తాను రా. అది మీ వల్ల కాదు కానీ ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది, కావాలంటే రాసిస్తాను. అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాశాను. అబ్బా నాకురా. హలో, ఎస్ మోహన్ హియర్. నువ్వెవరైతే నాకెందుకు? ముందా పక్కన ఉన్న కుర్రాడికి ఇవ్వయ్యా. నీకేననుకుంటా. నాకే కదా, నాకు తెలుసు. హాయ్, సునీల్ స్పీకింగ్, హూస్ ఆన్ ద లైన్? నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు కానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్. రే రే నీకేరా ఫోను, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు. ఇంకెప్పుడు ఫోన్ చేద్దాం చెప్పు. హలో హలో, నేను శృతిని. శృతియా? నేనే బాబు, యాక్సిడెంట్ మెకానిక్. వేణు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదండి. ఎప్పుడొస్తాడు? సాయంత్రం రావచ్చు, లేకపోతే రేపు రావచ్చు, లేకపోతే ఎల్లుండి
రావచ్చు. పద. ఆ? చచ్చాం కదరా బాబు. ఆహా. రేయ్ నాన్న వెళ్ళొస్తానే. ఎవర్రా ఈ అమ్మాయి? హ్మ్. బాప్ ఏక్ నంబరి బేటా 10 నంబరి సరిగా చెప్పిచావురా. కుదా తేరా గవా. పోయింది, వీడికి మతిపోయింది. రేయ్ ఈవిడేంట్రా తిన్నగా ఇంటికి వచ్చేసింది. అయ్య బాబోయ్, మీ డాడీ దీన్ని డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చాడు. పదా. ఒరేయ్ 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 కొంపలు మునిగిపోతున్నట్టు ఎక్కడికా పరుగులు? ఇక్కడ నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయి. నోటో కొనుక్కొని చేస్తారే, కాస్త వినపడేటట్టు చెప్పి చావండి. నీకు వినపడలే చెప్తే మేము చచ్చిపోతాం ఇక్కడ. ఇది ఉంచు, మళ్ళీ వచ్చి తింటాను. నమస్తే అండి. నమస్తే. నా పేరు మాధవి. మోహన్ లేడా? ఆయన బయటికెళ్లారు, ఇప్పుడే వచ్చేస్తారు. మీరు కూర్చోండి. ఆ. రండి. ఇంతకీ మీరు అది ఓ ఓ ఏంట్రా? పతి పత్ని ఎవరు? ఓ ఏమైందిరా మీకు? ఏమీ కాకముందే లోపల పోతే చెప్తాను. ఒక్క నిమిషం ఉండండి. ఆ. రేఖ ఆంటీ కంపెనీ ఇవ్వు. అక్కర్లేదు, నువ్వు లోపలరా. ఏరా, నాన్నగారి కోసం వచ్చినావని కూర్చోపెట్టేసి నన్నెందుకు లాక్కొచ్చారా? లేకపోతే నాన్నే నిన్ను వదిలేసేటట్టున్నాడు. అంటే అంటే ఆవిడ అతిథి కాదంటీ, మీకు సవతి. ఆ, ఖచ్చితంగా విల్లులో దానికేదో రాసుంటాడు, అందుకే ఇల్లు ఎత్తుకుంటూ వచ్చింది. కొంపతీసి ఇల్లు కానీ రాశాడేమో. దీని సంగతి నేను చూసుకుంటాను. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఆ, ఈయన ఎక్కడికి వెళ్ళారండి? కాఫీ తాగండి. ఆ మోహన్ మీకు అన్ని చెప్పే ఉంటాడు. ఆయన ఏం చెప్పలేదు, అన్నీ అబ్బాయి చెప్పాడు. ఆహా. మీరు కాఫీ తాగండి. ఆ. అమ్మాయికి సంగీతం ఏమన్నా నేర్పించారా? ముందు కాఫీ తాగు. మ్. ఏంటండి, పంచదార బదులు కారం కలిపారా? కాపురం చేసే ఆడదాన్ని కాబట్టే కాఫీలో కారంతో సరిపెట్టాను, లేకపోతే విషం కలుపుండేదాన్ని. తాగు, ముందా కాఫీ తాగు. తాగమన్నానా? తాగు. తాగు, తాగు, తాగు. తాగు. చంపేస్తాను. తాగు. తాగు. ముందే కాఫీ ఏంట్రా తాగు. ఏం జరుగుతుంది? అరే మాధవి, ఆహా, నువ్వు- సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ అమర ప్రేమ. రేయ్, పిచ్చి పిచ్చి వాకు నోర్మై. ఇంకా ఎన్నాళ్ళు మా నోళ్లు ముస్తారండి? ఇంట్లో పెళ్ళాన్ని నేనుండగా ఇంకో ఆడదాన్ని ఇంటికి తీసుకొస్తారా? ఆవిడెవరనుకున్నావే? కాలేజీలో నా క్లాస్మేట్. ఓహో, ఈ లింక్ అప్పటి నుంచి అన్నమాట. రే నేను చంపేస్తాను రాయ్ నోర్మై నువ్వు. ఆవిడ మ్యారేజ్ బ్యూరో నడుపుతోంది. రేఖ మంచి సంబంధం చూడమని చెప్పాను. అది చెప్పడానికి ఇంటికి వచ్చి ఉంటుంది అంతే. మీరు ఇన్నాళ్ళు ఆవిడ్ని కలిసి ఎందుక? అందుకు కాదా రే నీకేం చెప్పాను? చంపేస్తా అన్నారు. గుర్తుంచుకో. ఏమనుకోకండి, అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నన్ను అబద్ధం చేసుకుంటే చేసుకున్నారు. రేపు మీ ఇంటికి పెళ్లివారు వస్తున్నారు, వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. మోహన్, ఇదిగో పెళ్లికొడుకు డీటెయిల్స్, జాతకం. థ్యాంక్స్. వెళ్ళొస్తానండి. ఓకే మాధవి. ఎంతైందయ్యా? మీటర్ 35 రూపాయలండి. తీసుకో. ఇంకా 5 రూపాయలు ఇవ్వండి సార్. ఎందుకు? అప్పెక్కొచ్చాం కదండి. డౌన్లో దిగాం కదా, దానికి దీనికి చెల్లు. వాళ్ళే బేరమే. ఏంటి అంకుల్ ముష్టి 5 రూపాయల కోసం ఆటో ఓడితో గొడవ? ఇవ్వచ్చు కదా. నువ్వు కూడా ఎక్కువచ్చావు కదా, నువ్వు ఇవ్వచ్చు కదా. ఓ సామెత ఉందండి. ఏంటో అది? ఉందన్నాను కానీ తెలుసానన్నా. మన దగ్గర మందు ఉంది, వాళ్ళ దగ్గర లేదు. ఎవరిని దూరతారు, జాగ్రత్త. అట్లు సార్ 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 అటు కాదు సార్, ఇటు సార్. మరి ఆ ఫంక్షన్ ఏంటి? స్వాతి మ్యాగజైన్ ఫంక్షన్ సార్. మరి మన మ్యారేజ్ ఫంక్షన్ ఎక్కడ? ఇటు సార్, రండి సార్. రండిరా. హాయ్, హలో. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. భోజనాలు ఎక్కడ? అక్కడ కంగారు పడినట్టున్నాడు. రే నువ్వు కూడా రావాలరా. ఇక్కడ కనిపించావు, మళ్ళీ ఎక్కడ కనిపిస్తావు లేదు. నన్ను కలిసాను రావండి. ఏంటి అంకుల్ తినేద్దామా? ఆ పార్టీ చూడు, ఫుల్ పటాస్. లాగిదాం పద. బాగోదేమో అంకుల్. వెళ్ళకపోతే బాగుండదు, పద. షాల్ వి టేక్ ది బాటిల్స్? నో ఓన్లీ ఇన్ క్లాసెస్. ఓన్లీ గ్లాస్? ఎస్ సార్. సార్, రేణు రాసిన మనసంతా నువ్వే సీరియల్కి రెస్పాన్స్ అండి. ఎక్స్క్యూజ్ మీ, ఫంక్షన్ ఇంకా మొదలవలేదు. మీరు ఎవరి తాలూకండి? చంద్రబాబు నాయుడు తాలూకా. హ? ఆయన మాకు సీఎం అవుతారులేండి. లాగించండి, లాగించండి. ఇంక ఇది తాగేచ్చి కూడా మనలాగా బెవర్స్ గాడే ఉంటాడు, అందుకే లాగించేయమంటున్నాడు.